నేను ఓ రోజు మా ఊర్లో ఉన్నాను, మందమరి మండలంలో చిన్న ఊరు ఎదలాపురం అని. ఆ ఊర్లో కూర్చుంటే ఒక ఆయన వచ్చాడు. సార్ గా ముఖానికి రాసుకుంటే గుమగుమలాడతారు కదా సార్ ఆడోళ్ళు, గది ఇవ్వండి అన్నాడు. ఆయన ఈరోజు మొగలు రాసుకున్న గుమగుమలాడతారు. ఏంటయ్యా అంటే ఈ షాప్ కీపర్కి అర్థమవుతలేదు. అదే సార్ ముఖానికి రాసుకుంటారు కదా, పూసుకుంటారు కదా సార్ అన్నాడు. నాకు అర్థమైంది వాడు ఫేర్ అండ్ లవ్లీ అడుగుతున్నాడని. అది పేరు మారింది అనుకోండి ఇప్పుడు. ఎందుకయ్యా నాకు డౌట్, నాకు అలవాటు అన్నట్టు. ఓ ఆటో ఎక్కినా, టాక్సీ ఎక్కినా, ఎవడు కనబడ్డా, మక్క అంకులు తినడానికి నిలబడ్డా వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటా. ఎందుకంటే జర్నలిస్టులకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే తలకాయ తినడు. సో ఆయన తలకాయ తిందా పోయి, నువ్వు ఎందుకు అడుగుతున్నావయ్యా అంటే వాడు చెప్పిండు, ఏం లేదు సార్ మా పెళ్ళై 10 ఏళ్ళు అయింది, నాకు మొన్ననే బొగ్గుబాయిల పని దొరికింది సార్, మొదటి జీతం ఎత్తుకున్నా సార్, నా భార్య అన్నది 10 ఏళ్ల నుంచి నువ్వు తెచ్చింది లేదు చేసింది లేదు, ఇప్పుడు అది పట్టుకరా రాసుకుంటా అన్నది. అప్పుడు చెప్పాను ఆ మీటింగ్ లో, అయ్యా మీ ఫేర్ అండ్ లవ్లీకి డిమాండ్ కావాలన్నా మా పేదవాడికి పని దొరకాలి అని చెప్పాను. ఈ ఫేర్ అండ్ లవ్లీ డిమాండ్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అందుకే మీరు గమనించండి, ఇవాళ ఇండియాలో రిచ్ ఇన్వెస్టర్ అంతా దేశం వరకు వెళ్ళిపోతున్నారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది. ఆఖరికి ఇండియన్ అవుట్ బోర్న్ అంటే భారతదేశం నుంచి వెళ్ళిపోయే ఎఫ్డీ ఎక్కుంటుంది. ఎందుకు మరి? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్, మీరు ఎక్కడన్నా వెళ్ళండి, మీరు కావాలంటే మారుతి షోరూమ్కి వెళ్ళండి, వెళ్ళి ఏ కారు అమ్ముతున్నాయని అడగండి. ఏమనుకుంటాం మనం? తక్కువ రేటు ఉన్న కారు పోతుంది అనుకుంటాం, పోతలేదు. 30 లక్షలు ఉన్న కారు ఎక్కువ పోతుంది, 10 లక్షలు ఉన్న కారు పోతలేదు. మీరు ఏదన్నా ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి, ₹1,00,00,000 లోపల అపార్ట్మెంట్ పోతలేదు, 3 కోట్లు 4 కోట్లు 10 కోట్లు ఉన్న విల్లాలు పోతున్నాయి. అంటే అర్థం ఏంటి? భారతదేశ ఎకానమీలో భయంకరమైన అసమానతలు పెరుగుతున్నాయి. వీటన్నిటి రిజల్ట్ ఏంటంటే పేనుకుపోయినటువంటి ఆ కోపం. కానీ దీన్ని పట్టుకొని పోరాడుదామని రోడ్డు మీదకి వస్తే నీవు అర్బన్ నక్సలైట్ అన్నావు, నీవు హిందూ ద్రోహి అన్నారు, నీ పోలీసులు అడ్డుపడ్డారు, పెల్లెట్ కళ్ళు వచ్చాయి. అంటే ఒక సఫకేటింగ్ ఎన్విరాన్మెంట్, ఒక క్లైమేట్ ఆఫ్ ఫియర్. లేదంటే సోషల్ మీడియాలో నీ పైన దాడి, భయంకరమైన దాడి. లేదంటే మతం పేరిటో ఇంకో దాని పేరిటో అట్రాక్ట్ చేయడం. అంటే ఒకవైపు ఎకానమీ వెక్కిరిస్తుంటే దాన్ని ధిక్కరించాలనుకునే వారిని రకరకాల రూపాల్లో ఒక క్లైమేట్ ఆఫ్ ఫియర్ తో సఫకేషన్ వచ్చారు. ఆ సఫకేషన్ ఒక్కసారిగా పెళ్ళుబుక్కడమే కాక్రోచ్ల ఉద్యమానికి కారణం. ఏంటంటే ఎవరు అభిజిత్ దీప్కే ఎవరికి తెలుసు? ఒక మీమ్ అలా ఎందుకు తయారైంది అంటే ఒక ట్రిగర్, వ్యవస్థల పైన ఒక భయంకరమైనటువంటి కోపం. ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్దామంటే మీ పోలీసులు భయంకరంగా కొట్టారయ్యా మా పిల్లల్ని అంటే మాకు చూసే టైం లేదు, వీడియోలు మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము వీడియోలే చూడం. ఏంటిది? సో ఎందుకు అంటే నీకు ఆర్టికల్ 32 ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగంలో ఉన్న అత్యంత గొప్పది ఏంటి తెలుసా? ఫండమెంటల్ రైట్స్ కు గనక విఘాతం ఏర్పడితే నేరుగా సుప్రీంకోర్టుకు పోవచ్చు. ఎక్కడ ఉండాలి? జిల్లా కోర్టు, హైకోర్టు ఏం లేదు, డైరెక్ట్ సుప్రీంకోర్టు పోవచ్చు. సుప్రీంకోర్టు ద కస్టోడియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. రైట్ టు లిబర్టీ ద ఫండమెంటల్ రైట్, రైట్ టు ప్రొటెస్ట్ ఇస్ ద ఫండమెంటల్ రైట్, రైట్ టు అసెంబ్లీ ద ఫండమెంటల్ రైట్, అండ్ రైట్ టు లైఫ్ ఇస్ ద ఫండమెంటల్ రైట్స్. అయ్యా మా ఫండమెంటల్ రైట్స్ కు విఘాతం కలుగుతుందంటే మీ వీడియోలు చూసే టైం నాకు లేదు అంటే ఎలక్షన్ కమిషన్ పోదామంటే ఆ ఎలక్షన్ కమిషన్ పార్టీ స్పోక్స్ పర్సన్ కన్నా దరిద్రం. ఇలా ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి, సడన్ గా మీరు గుర్తుపట్టకపోతే ఆయన పార్టీ స్పోక్స్ పర్సన్ అనుకుంటారు. పోనీ మీడియాకు పోయి చెప్పుకుందామంటే అర్నబ్ గోస్వామి ప్రత్యక్షమవుతారు, గంట సేపు డిబేట్ పెడతాడు, 59 నిమిషాలు అయినా మాట్లాడతాడు, 1 నిమిషం మాత్రమే మనం మాట్లాడిస్తాడు, అది కూడా మనం తిరుగుతుంటాడు అక్కడ. నేను రెగ్యులర్ గా వెళ్ళేవాడిని రిపబ్లిక్ టీవీ, నాకు రోజు చెప్పారు వాళ్ళు, టైమ్స్ నో రిపబ్లిక్ టీవీ, సార్ మీరు బీజేపీని విమర్శిస్తున్నారు బాగానే ఉంది, కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని రోజు పిలుస్తాం సార్, నెలకు 3 లక్షలు వస్తాయన్నాడు. నేనెందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాను, నేను ప్రజలకు సపోర్ట్ చేస్తా, ఎవరు తప్పు చేస్తే వాడిని ప్రశ్నిస్తాను, అది మాకు నడవస్తారన్నారు. మాకు బీజేపీ కన్నా సపోర్ట్ చేయాలి, కాంగ్రెస్ కన్నా సపోర్ట్ చేయాలి అంటే నాకు నెలకు 3 లక్షల ఆదాయాన్ని కోల్పోయాను తప్ప నేను మాత్రం మాట్లాడాలని చెప్పేసి నాకు పర్సనల్గా జరిగింది. ఇది నాకు రిపబ్లిక్ టీవీ గుర్తుంటే ప్రతిరోజు వచ్చేవాడిని రిపబ్లిక్ టీవీలో, నేను 4-5 సార్లు వచ్చేవాడిని, ఒక్కసారి కాదు రోజుకు.
ఆ ఈవెంట్ ఆర్నబ్ వస్తే 2 రోజులు ఢిల్లీలో బొంబాయిలో కూడా పాల్గొన్నా. టైమ్స్ నాది మానేశాను. నాకు అర్థమైంది. అంటే మీడియాకి చెప్పుకుందామంటే మీడియా గోలంతా వేరే. ఇక తెలుగు మీడియా అయితే చెప్పకూడదు. తెలుగు మీడియాలో ప్రపంచంలో మా హిందువులందరికీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉంటారు. తెలుగు ఛానళ్లకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఉంటారు. వీళ్ళిద్దరు తప్ప ఇంకెవడు ఉండడు. ప్రపంచంలో ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఒకరు చంద్రబాబు నాయుడు, ఇంకోరు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకమైన మీడియా ఆ రకం ఉంది. ఎవరికి పార్లమెంట్కు పోదామంటే ఎవరు నన్ను ఎన్నుకొని పార్లమెంట్ పంపిస్తే నువ్వు ఎవరిని గెలిపించినా వాడు ఇంకో పార్టీలో పోయి వెళ్తాడు. ఏ పార్టీ వాడైనా ఆఖరికి చేరేది ఒకటే పార్టీ. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు. అరే ఏం చేయాలి అంటే వ్యవస్థ రెస్పాన్సివ్ లేనప్పుడు ఏం చేయాలి? జరిగేది ఏంటంటే ఆ సేఫ్టీ వాళ్ళు ఎప్పుడోసారి బద్దలైతుంది ప్రెషర్ కుక్కర్. అదే జరిగింది ఈ నిరసనకు మూలం. అంటే ఈ నిరసనకు మూలం ఏంటి అంటే ఒక పొలిటికల్ ఎకానమీ. ఈ నిరసనలకు మూలం ఏంటంటే ఒక పొలిటికల్ సోషాలజీ. ఈ నిరసనలకు మూలం ఏంటంటే డెమోక్రటిక్ రైట్స్ లేని ఒక ఎన్విరాన్మెంట్. ఎక్కడ చూసినా భయం, అనుమానం, ఏమో అవుతుందోనన్న ఫియర్. దాన్ని మొదటిసారి యంగర్ జనరేషన్ ఛేదించింది. అందుకే మీరు గమనించండి, దేశవ్యాప్తంగా ఎందుకింత రియాక్షన్ వచ్చింది. సాధారణంగా నరేంద్ర మోడీ ఒక మంత్రిని వదులుకోవడం మామూలు విషయం కాదు. కానీ వదులుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి. మీరు ఎప్పుడన్నా చూసారా? ఇవాళ పేపర్లో ఏంటి, కిరణ్ రిజిజు గోస్ టు రాహుల్ గాంధీస్ హౌస్. విన్నారా ఎప్పుడన్నా? అదే ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వెళ్ళి మాకు సహకరించండి అని అడిగారు ఎప్పుడన్నా? వ్యవసాయ చట్టాలపైన చర్చప్పుడు సస్పెండ్ చేసి ఆమోదించుకున్నారు. పార్లమెంట్ లో సస్పెండ్ చేసి ఆమోదించుకుంటే చూశాను తప్ప ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి మాకు సహకరించండి నేను అడగడం నేను మొదటిసారి చూస్తుంది 12 ఏళ్ళ. అంటే ఎంత మార్పు వచ్చింది 12 ఏళ్ళ. రాత్రి మిడ్ నైట్ మై డియర్ ఫ్రెండ్స్ అనుకుంటే వీడియోలు వస్తున్నాయి. ప్రాయ దోస్తం ప్రాయ మిత్రం లేదు, మై డియర్ ఫ్రెండ్స్ అని. హాయ్ ఫ్రెండ్స్. మీరు చూడండి, నమస్తే ఫ్రెండ్స్ అనేది పోయి భారతీయత ఎక్కడ పోయింది, హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసింది. అంటే దేశ ప్రధానిని నమస్తే నుంచి హాయ్కు మార్పించగలిగారు. నమస్తే నుంచి హాయ్కు మార్పించగలిగారు. ప్రాయ మిత్రం నుంచి మై డియర్ ఫ్రెండ్స్ కు మార్పించగలిగారు. వాట్సాప్ నుంచి ఇన్స్టాగ్రామ్ కు మార్చారు. అన్నిటికీ మించి రాత్రి 12 దాకా నిద్రపోకుండా ఉండగలిగారు. అంటే ఇది ఒక ప్రజా ఉద్యమానికి ఉన్నటువంటి శక్తి. సో అందువల్ల ఈ కాక్రోచ్లు ఎవరు, వీళ్ళు రేపు ఏమవుతారు, వీళ్ళు ఒక పార్టీకి ఏర్పడి వాళ్ళు కూడా అట్లనే తయారవుతారా? వాళ్ళు సరైన వాళ్ళ కులగోత్రాలు ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ జాగ్రఫీ ఏంటి నాకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటంటే అందులో ఒక ఉద్యమం ఉంది, అందులో ఒక ధిక్కార స్వరం ఉంది, అందులో ఒక ఆక్రోశం ఉంది, ఒక ఆవేదన ఉంది, ఒక ఆక్రందన ఉంది, ప్రశ్నించే తిరుగుబాటు ఉంది. తిరుగుబాటు ఎక్కడుంటే అక్కడ ఉండాల్సిందే. సో అందుకొరకు మనం ముందుకు రావాలి తప్ప దీనిపైన ఏదో అత్యంత అతి ఆశలు పెట్టుకోమని అంటలేను. కానీ సమాజానికి తిరుగుబాటు తత్వం నేర్పితే ఏ నాయకుడు అవసరం లేదు, ఆ నాయకునిపై కూడా తిరుగుబాటు చేస్తుంది. అందువల్ల సమాజానికి తిరుగుబాటు తత్వం నేర్పినందుకు ఈ ఉద్యమాన్ని మనం ఆహ్వానించాలని చెబుతూ మరొక్కసారి జయశంకర్ గారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం.